సార్ నమస్తే సార్. సో ఇప్పుడు వైఎస్ ప్రభుత్వంలోన జనాలు బీదోళ్ళు చేసిన కానీ ఏదైనా సలహాలు ఇచ్చింది కానీ టీడీపీ వాళ్ళు ఇంతకుముందు అవన్నీ కబ్జాలు చేసినారు. వైఎస్ఆర్ వాళ్ళు ఏం పట్టించుకోరు, స్టేషన్ పోతే ఏం పట్టించుకోరు, బీదోళ్ళకి ఏం పట్టించుకోరు. వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళ పార్టీలు వాళ్ళకి చూసుకుంటున్నారు. చాలా జనాలకి ఈ టీడీపీ హయాంలో ఇచ్చిండేవన్నీ వైఎస్ఆర్ కబ్జా చేసినారు. దౌర్జన్యంగా స్టేషన్ పోయి బీదోళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి ఏం పనులు చేయరు. వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వము. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీదోళ్ళు అంటే లేడీస్ బీదోళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. జనాలు నిన్న బడ్జెట్ పెట్టినారు కదా 15 కోట్లు, చాలా సంతోషపడుతున్నారు జనాలు. ఇప్పుడు సార్ అంటే కులం మొత్తం భేదం లేకుండా ఈ గవర్నమెంట్ న్యాయం చేసింది అంటారా? చాలా న్యాయం చేస్తారు. చాలా బీదోళ్ళు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు. వైఎస్ ప్రభుత్వంలోన ఎంత బీదోళ్ళు పోయినా ఏ పనులు. ఇప్పుడు ఈ టీడీపీ హయాంలో బీదోళ్ళు సాధువులు అందరూ బాగా జనాలు చాలా సంతోషంగా ప్రజలకు దగ్గరలో ఉంటారంటారు ఈ గవర్నమెంట్లో లీడర్స్. కానీ గతంలో కన్నా ఈ గవర్నమెంట్ ఎక్కువ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుందని అందరు జనాలు చాలా సంతోషపడుతున్నారు. ఉచిత ఇసుక పెట్టారు కదండి, ఎలా అనిపిస్తుంది? ఇసుక అంత జల్దీ పెడతామన్నారు, ఇంకా జల్దీ రాలేదు. ఇచ్చినారు, కొద్దిగా రేటు పెట్టినారు, ఇంకా తగ్గిస్తామంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలోనే నీకు పనులు అడవా నిలబడినాయి. ఇప్పుడు పనులు బాగా కొద్దిగా స్టార్ట్ అయినాయి. ఇంకా కొద్దిగా పోయేదో ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. అమరావతి రాజధాని అనేవి అమరావతి డెవలప్మెంట్ జరిగిద్ది అంటారా? ఏ గవర్నమెంట్ లాగా వదిలేస్తారు? లేదు, ఫుల్ డెవలప్మెంట్ అయ్యి అన్ని డెవలప్మెంట్ ఎక్కడ వరకు అప్పుడే చూడి. రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అంతా చెండాలంగా ఉన్నాయి. ఈరోజు రోడ్లు ఎక్కడ చూసినా నీట్గా చేస్తున్నారు, బాగా రోడ్లు చేస్తున్నారు. వర్కులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అంటే బస్సులు కూడా ఉచితంగా పెడుతున్నారు, అన్న క్యాంటీన్లు పెడుతున్నారు అంటే దీని మీద మీ అభిప్రాయం? గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పరంగా అప్పు చేశారు, ఈయన కూడా దీని పరంగా అప్పులు చేస్తారంటారు? లేదు, చేయడు. నేను డెవలప్మెంట్ చేయాలనే ఆయన మోదీ అందరితో కలిసి బాగా చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటనే అన్నారు కదా, మరి ఇప్పుడు ఆయన వచ్చినారు కదా, దీని మీద వచ్చినారు కదా, చెన్నై ఇప్పుడు వచ్చి ఆయన బాగా చేస్తున్నాడు కదా ఆయన. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు కదా అసెంబ్లీ గేట్ కూడా దాటనే గేట్ దాటలేడు, వచ్చేకి లేదు అన్నారు. ఈ పొద్దు బాగా సంతోషంగా అందరు జనాలు అందరూ పవన్ కళ్యాణ్ వచ్చిన దానికి మీకు నచ్చలేదా? నచ్చలేదు, ఏమీ చేయలేదు. చాలా దౌర్జన్యం చేసినారు. జగన్ మరి ఇక్కడ అసెంబ్లీకి వచ్చి ధర్నా చేస్తాను అవి చేస్తాను అంటున్నాడు ఆయన. ఇంతకుముందు వాళ్ళకి ఎట్లా ఏడిపించినారు, ఆయనే మెడిపిలేదు. వాళ్ళు ఏం అనలేదు కదా, ఆయన ధర్నా చేసినా కానీ బాగున్నారు కదా. ఆయన ఇంత సతాయించి పెట్టేసినారు వాళ్ళని. చంద్రబాబు నాయుడు అప్పుడు ధర్నా చేస్తే చాలా సతాయించినారు. ఆయన అసెంబ్లీలో ఏడిసిపోయినాడు. జరుగుతున్న కూటమి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా ఆగసార్లు పడినాం. ఈ 5 ఏళ్లలో నరకం చూపించినాం. జగన్ గవర్నమెంట్ మాది కళాస్త్రి. మేమైతే చచ్చిపోదాం అనే అంత బాధలు పెట్టేసినారు మమ్మల్ని. ఇబ్బంది పడ్డారు జగన్ గవర్నమెంట్లో? చిన్నగా కాదు, మా నరక యాత్ర. మా తండ్రి పొలం చేసుకుంటున్నాడు, శనికి ఊరి పేరు పెట్టుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మా నాయన మాడిషీట్లు పెట్టినాడు. కండ వేసుకుంటే సరిపోయింది, లేకపోతే దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొని వచ్చేసి దాన్ని తోసేసి ఇళ్ళకి ఇవ్వాలనేది, లేదంటే కండ వేసుకుంటావా అనేసి మాట్లాడటం. చిన్న దౌర్జన్యాలు కాదు, చిన్న నరకం కాదు, అన్ని విషయాల్లో చిన్న దౌర్జన్యాలు కాదు. ఆ విధంగా అంతా కూడా మేము అంతకుముందుగా రాజధాని కావచ్చు బ్రహ్మాండంగా డెవలప్మెంట్. సంతోషం, మన రాష్ట్రానికి విభజన అయింది, తన రాష్ట్రం అయింది, మంచి డెవలప్మెంట్ అవుతుందని మేమైతే సంతోషపడుతున్నాము. మాకు ముందున్న గోపాలకృష్ణారెడ్డి మంచి డెవలప్మెంట్ చేసినాడు. చెత్త గవర్నమెంట్ వచ్చి ఒక చెత్త ఎమ్మెల్యేని వెన్నుకొని మేము మా ప్రజలాడ చెత్త పనులంతా చేసి చాలా ఆగసాలు పడినాము, చాలా ఇబ్బందులు పడినాము, నరకం అనుభవించినాము. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలనే ఒక ఉద్దేశంతో కళ్ళగంట ఉన్నాము. మాకు ఈరోజు రోడ్లు లేక బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్పితే మళ్ళీ రోడ్లు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, కరెంటు కావచ్చు. ఇప్పుడు ఉచిత ఇసుక కూడా పెట్టారు కదండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత ఇసుక ఎలా ఉండేది గతంలో? దాన్ని వాళ్ళు తోసిపోయేసి అమ్ముకోవటం. చిన్నగా కాదు, ఆ ఏరియా వాళ్ళకి బాత్రూమ్ కావాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళే తోలుకునేవాళ్ళు, ఏరియా వాళ్ళని బానిచ్చేది లేదు. 1-2 నాయకులు ఉంటారు కదా, వాళ్ళు తోలుకోవటం, వాళ్ళు 1000 రూపాయలకి అమ్ముకోవటం, దౌర్జన్యాలు చేయటం. ఏరియా వాళ్ళు తోలుకోవాలంటే కూడా వాళ్ళకి తగ్గి వాళ్ళేవి తోలితేనే ఆ ఒక ట్రక్ వచ్చి 3000-4000కి అమ్ముకునేది మేము కొనుక్కొని చేసుకునేవాళ్ళం మేము. ఎలా అనిపిస్తుంది? ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఉచితంగా పెట్టినాడు. అట్టనేసి
అమ్ముకోమని కాదు, వాళ్ళ అవసరాలకి వాళ్ళు తీసుకొచ్చి వాడుకోవచ్చు అనేసి మంచి ఊరట పేద ప్రజలకంతా బ్రహ్మాండమైన స్పందన ఉంది. మంచి ఆలోచన, మంచి గవర్నమెంట్ అనేసి బ్రహ్మాండం ఉంటుందనేసి ఆశిస్తున్నాం.